అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహావివాదానికి తెరపడిందా? కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహానాడు అటు ప్రతిపక్ష నేత సొంత గడ్డలో ఈ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో కడపను ఎంచుకోవడం జరిగింది. అయితే కడపను ఎంచుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా స్థల వివాదాలకు దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కూడా వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జయరాజ్ గార్డెన్కి సమీపాన ఉన్నటువంటి పబ్బాపురం ప్రాంతంలో మహానాడు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆ మేరకు ఆ స్థలాన్ని కూడా నిన్న ఏదైతే కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డి కూడా పవర్ ఆఫ్ ప్రజెంటేషన్, ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ భోజనాలకు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఎక్కడ సభ ఏర్పాటు చేయాలన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో తన కార్యాలయంలో ఏదైతే పుస్తా ఎస్టేట్ అంటే కడప నగర శివార్లలో ఉన్నటువంటి పుస్తా ఎస్టేట్లో కూర్చొని టెక్నికల్ టీంకి కూడా వివరించడం జరిగింది. టెక్నికల్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. టెక్నికల్ టీం పరిశీలించింది ఈ ప్రాంతం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పబ్బాపురం సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపు 120 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మహానాడు పనులు కూడా ఈరోజు ఉదయం ఏదైతే కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డి టెంకాయ కొట్టి ఏదైతే చదును పనులు ప్రారంభించారు, 7వ తేదీ అధికారికంగా వీటికి సంబంధించినటువంటి పనులు నిర్వహించేందుకు ఏదైతే మహానాడుకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో పనులు ఏర్పాట్లు చురుగ్గా సాగించేందుకు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి సవిత ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి పనులను ప్రారంభిస్తారు. మరోవైపు ఏదైతే ప్రధానంగా మహానాడుకు సంబంధించి 3 ప్రాంతాల్లో కూడా అప్పటి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అప్పట్లో 3 ప్రాంతాల్లో పరిశీలించారు. అయితే అవి స్థల వివాదాలకు దారితీసిన పరిస్థితి. ఒకటి ప్రధానంగా ఎన్జిఓల ఫ్లాట్లలో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఎన్జిఓలు కోర్టుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మరో ప్రాంతాన్ని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి, మంచుకోవాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు స్థల వివాదాలకు దారితీసింది. అదేవిధంగా పుత్త లక్ష్మీరెడ్డికి సంబంధించినటువంటి స్థలం ఎయిర్పోర్టుకు సమీపాన్ని, ఎయిర్పోర్టుకు పక్కనే ఉండడంతో కూడా అక్కడ కూడా పరిశీలించారు. అయితే పరిశీలించినటువంటి టెక్నికల్ టీం కూడా ఒక రకంగా అక్కడ ఏదైతే సెల్లుకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో ఆ స్థలాన్ని కూడా విరమించుకున్నారు. చివరకు ఎట్టకేలకు కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పబ్బాపురంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని సేకరించారు. ఏదైతే వివాదంగా మారినటువంటి పరిస్థితి, ఒక రకంగా కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. కడపలో పూర్తిగా కార్యకర్తలు కూడా ఎవరిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఒక రకంగా దూరమైన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో ఆ వ్యవహారాలని చక్కదిద్దాలంటే కనుక ఖచ్చితంగా అటు ఎవరిని అందరినీ కలుపుకోబోయే నేత అవసరం అన్నటువంటి భావన కూడా అటు లోకేష్ వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ నేపథ్యంలోనే వీటన్నిటికీ ముందుగా ఏదైతే కడపలో కూడా కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యారెడ్డి తండ్రి పుత్త నరసింహారెడ్డి గతంలో కూడా కడపలో కొంత ఆయన ఈ ప్రాంతంలో కూడా పట్టుంది. ఆ పట్టున నేపథ్యంలో అటు కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర నేతలకు కూడా ఆయన అందుబాటులో ఉంటూ వచ్చారు. గత కొంతకాలంగా పార్టీలో ఉంటూ కూడా పార్టీలో ఎవరైనా కార్యకర్త ఇబ్బంది పడితే తను ఓర్చుకోలేని పరిస్థితి. అదేవిధంగా ఆయన ఆ పని చేస్తారో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే కార్యకర్తలకు మనోధైర్యం నింపే దిశగా కూడా అడుగులు వేస్తారన్నటువంటి ప్రచారం జోరుగా ఉన్న నేపథ్యంలో కూడా అంటే కార్యకర్తలందరినీ ఒక రకంగా సమన్వయపరిచి అదేవిధంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కూడా ఒక రకంగా అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తిని రూపుమాపేందుకు కూడా ప్రయత్నాలు చేయాలా? ఎందుకంటే కడపలో జరిగేటువంటి మహానాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి మహానాడులో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీపై ఉంది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకోబోయేవాడు, అందరి వాడుగా భావించేటువంటి పుత్త నరసింహారెడ్డి కొడుకు పుత్త కృష్ణ చైతన్యారెడ్డికి బాధ్యతలు పిసికితే మంచిదన్నటువంటి భావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే లోకేష్ ఆ బాధ్యతలను పుత్త కృష్ణ చైతన్యారెడ్డికి అప్పగించినట్టు తెలుస్తుంది. ఆ అప్పగించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా ఇటు చురుగ్గా పనులు సాగుతూ మరోవైపు ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కూడా కలుపుకొని పోయి వారందరినీ కూడా ఒక తాటిపైకి నడిపించే ప్రయత్నాలు కూడా కొనసాగించే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావంతో ఈరోజు జరిగినటువంటి ఏదైతే కొంత కార్యకర్తల నేతల ఏదైతే కాన్ఫరెన్స్లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది. మరికొందరు ఏదైతే కడపలో ఉన్నటువంటి పరిస్థితి కూడా వివరించడంతో ఆయన పూర్తి స్థాయిలో ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నటువంటి నేతలను కూడా కలుపుకొని పోయే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. ఆ దిశగా అటు బీదా రవిచంద్ర అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి సవితకు అప్పగించినట్లు సమాచారం. అయితే ఆ దిశగా అడుగులు వేస్తే మాత్రం ఖచ్చితంగా మహానాడు అటు పూర్తి స్థాయిలో దిగ్విజయంగా జరిగే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా రకంగా
మొత్తం చదును చేస్తే మాత్రం ఖచ్చితంగా 120 ఎకరాలంటే ఇక్కడంతా కూడా దాదాపు ఒక 20 ఎకరాల స్థలంలో కూడా అటు వంటశాల అదేవిధంగా ఎవరైతే అతిథులు వస్తారో అతిథులు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత పలువురు విఐపీలు కూడా ఏదైతే ప్రధానంగా మహానాడు అంటే కనీ విని ఎరుగని రీతిలో ఈ మహానాడు నిర్వహించాలంటే ఖచ్చితంగా ఏదైతే అతిథులు కావచ్చు అదేవిధంగా విఐపీలు సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా ఒక రకంగా ఈ ప్రాంతం అంతా కూడా చదును చేస్తే మాత్రం ఖచ్చితంగా వారంతా కూడా ఇక్కడ ఉండడానికి కూడా అంటే ఒక రకంగా మహానాడు నిర్వహిస్తే విఐపీలు ఎవరైనా రావడానికి అదేవిధంగా బస్ చేయడానికి కూడా కొంత కూతవేటు దూరంలోనే అంటే కడప నగరానికి కూతవేటు దూరమే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మహానాడు నిర్వహిస్తే మంచిదన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే టెక్నికల్ టీం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి పరిశీలించడం జరిగింది. అటు సాంకేతికపరమైనటువంటి అంశాలను అదేవిధంగా ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ తర్వాత పుత్తా ఎస్టేట్లో కమలాపురం ఎమ్మెల్యే వీటి ఏదైతే పూర్తి స్థాయిలో మహానాడు ఎక్కడ నిర్వహించాలి, భోజనశాల ఎక్కడ పెట్టాలి, తర్వాత వంటలు ఎక్కడ చేయాలి, వీటన్నిటిపైన కూడా పవర్ ఆఫ్ ప్రజెంటేషన్ చేయించి చూపించడం జరిగింది. ప్రత్యక్షంగా అది చూసిన తర్వాత కూడా టెక్నికల్ టీం కూడా ఒక రకంగా ఆసక్తి చూపింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే అని ఎంపిక చేయడంతో కూడా ఒకసారిగా లోకేష్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే స్పష్టం చేసిన అనంతరం కూడా యువనాయకుడు లోకేష్ కూడా ఈ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఈరోజు చదును పనులు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ప్రధానంగా ట్రాక్టర్లు కూడా ఇక్కడ చదును చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జేసీబీల సాయంతో ఎక్కడైతే మొక్కలు ఉన్నాయో వాటిని పెగిలించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎక్కడా కూడా అంటే ఒక రకంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇది హైవే ప్రాంతం కాబట్టి ఇక్కడికి ప్రజలు ఎవరు కూడా రారు, ఒక రకంగా ప్రజలు కూడా ఇబ్బందులు పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ పబ్బాపురంకు సమీపంలో ఉన్నటువంటి జయరాజ్ గార్డెన్కి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో అటు పూర్తి స్థాయిలో రేపు 7వ తేదీన ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మంత్రి సవిత ఇద్దరూ కలిసి ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు భూమి పూజ చేసి ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఈ పబ్బాపురం ఉండడంతో కూడా కమలాపురం నియోజకవర్గానికి అందులో అందరివాడిగా పేరున్నటువంటి అందరినీ కలుపుకోబోయి అంటే కార్యకర్తలు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే జిల్లాలో పలుచోట్ల కూడా కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. ఆ క్రమంలో అందరినీ కలుపుకోబోయి అందరికీ ఒక తాటిపై నడిపించగల శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పుత్తా నరసింహారెడ్డి అని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతల్లో కూడా అదే భావన వినిపిస్తుంది. అయితే ఆ క్రమంలోనే గత కొంతకాలంగా మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా గతాన్ని పరిశీలిస్తే మాత్రం పుత్తా నరసింహారెడ్డికి అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరినీ కూడా రకంగా సర్దుబాటు చేసి వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. కాబట్టి అలాంటి సీనియర్ నేత వీటన్నిటిని కూడా అంటే కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి జ్వాలలను పూర్తి స్థాయిలో రూపుమాపి పార్టీకి అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తారన్నటువంటి ఉద్దేశంతోనే ఆ పుత్తా ఫ్యామిలీకే ఈ మహానాడు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా మహానాడు అటు పూర్తి స్థాయిలో అత్యంత వైభవంగా అంటే కన్నుల పండుగ ఒక రకంగా కడప చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఈ ఏదైతే మహానాడు ఉత్సవంగా నిర్వహించాలన్నటువంటి భావనతో ఇక్కడ చురుగ్గా ఏర్పాటు సాగుతున్నాయి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. ఉదయం 7:01 తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు కార్యక్రమాలకి జంగల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టడం జరిగింది. 7వ తేదీన ఉదయం 9:50 పనులు ప్రారంభించి మంచి ముహూర్తాన పనులు ప్రారంభించేసి ఈ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహానాడు సభలు ఈసారి కడపలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటిగా చాలా ఘనంగా చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు జంగల్ క్లియరెన్స్ మాత్రమే జరిగింది. అసలు పనులు 7వ తేదీ నుంచి మొదలవుతాయి. ఈసారి మహానాడు కడపలో జరగడం దీన్ని అంటే రాయలసీమ ప్రజలు అక్కడక్కడ జరిగినా కానీ కడపలో ఎప్పుడూ జరగలేదు. తిరుపతిలో జరిగింది, అనంతపూర్లో జరిగింది. కడపలో జరగాలని చెప్పేసి ఖచ్చితంగా పార్టీ నిర్ణయించడంతో కార్యకర్తలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎంతో ముఖ్యమైన
మాకు ఒక కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలందరికీ పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని వసతులు ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి పనులన్నీ జాగ్రత్తగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలా అన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఈరోజు పొద్దున పనులు స్టార్ట్ చేయడంతో మంచి ముహూర్తం అని చెప్పి పని అయిపోయేంత వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్పేసి చెప్పి ఉన్నాం. ఈసారి అది కమలాపురం కడప జిల్లా అయినా కూడా కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం రెవెన్యూ విలేజ్లో జరుగుతూ ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కమలాపురం నాయకులు అందరం కూడా తెలుగుదేశం నాయకులు అందరం కార్యకర్తలందరం కూడా బాగా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భూమి పూజకి అధ్యక్షులు వారు వస్తారు, మన రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తారు. ఈ రక మన చెప్పడం అయితే అందరికీ ఈ 5 జిల్లా మన రాయలసీమ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తారు. ఇంకా కమిటీకి సంబంధించిన ఎవరినైతే కమిటీ వేస్తున్నారో మహానాడుకు సంబంధించిన ఆ కమిటీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరి సమక్షంలో భూమి పూజ జరుగుతుంది 7వ తేదీ. అందరూ వచ్చిన తర్వాత ఆ రోజు మిగతా కమిటీలు కూడా వేసి మిగతా కార్యక్రమాలన్నిటికి కూడా ఎవరెవరు దేనికి ఏం పని చేయాలని ఒకసారి పనులు విభజించుకొని దాని ప్రకారంగా ప్రతి ఒక్కరం పని చేసుకుంటూ పోతామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.